అమ్మ ఒడి ఓఎన్జీసీ. ప్రతి మనిషి పుట్టి పెరిగి చదువులు చదివి ఏదో సాధించాలని ప్రయత్నం చేసి సక్సెస్ అయి సెటిల్ అయిపోవడం ఒక వంతైతే, మేము ఓఎన్జీసీలోనే చేరాలనే కోరికతో ఓఎన్జీసీలోనే ఉద్యోగం సంపాదించాలనే ఆరాట పడేవారు అదృష్టవంతులనే చెప్పొచ్చు. ఓఎన్జీసీలో చేరి ఒక పసిబిడ్డలా ఏమీ తెలియని ప్రపంచంలో అడుగుపెట్టిన ఆ ఉద్యోగికి అమ్మ ఒడి దొరికినంత సమానం. ఎందుకంటే ఓఎన్జీసీ అమ్మతో సమానం. అమ్మ ఒడి మొదటి బడి అంటారు కదా, అది నిజమని నేను నమ్ముతున్నాను. ఓఎన్జీసీ అనే అమ్మ తన బిడ్డ తడబడి అడుగులేస్తుంటే తల్లి తన చెయ్యి అందించి ఆధారంగా నేనున్నాననే ధైర్యాన్నిచ్చి ముందుకు సాగిపో ధైర్యంగా అని వెన్నుండి నడిపించి ప్రపంచం ఎంత పెద్దదో చూపింది. ప్రపంచంలో ఎలా బ్రతకాలో పాఠాలు నేర్పింది ఓఎన్జీసీ. ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలనే పాఠాలు నేర్పించింది ఓఎన్జీసీ. మానవునికి లక్ష్యం గమ్యం ఏమిటో తెలియజేసింది ఓఎన్జీసీ. యోగా నుండి ప్రాణాయామం వరకు ఆరోగ్య సూక్తులను ఆచరణలో పెట్టమంది. స్వచ్ఛ భారత్ అని సేవా కార్యక్రమాలను చేపట్టి శుభ్రత ఒక ప్రాధాన్యతను తెలిపింది. దేవకీదేవి కృష్ణునికి జన్మనిస్తే యశోదాదేవి లాలించి పాలించి దండించి బుజ్జగించి వెన్నముద్ద చక్కెరద్ది పెట్టి బొజ్జనింపినట్టు మనకు జన్మనిచ్చిన కన్నతల్లి దేవకీదేవి అయితే, మనకు జన్మనిచ్చిన తల్లి దేవకీదేవి అయితే ఓఎన్జీసీ యశోదమ్మ మనను పెంచిన తల్లి. A potter, by putting the clay on, by rotating the wheel, by giving support and molding the clay into a beautiful pot. అదేంటంటే, కుమ్మరి అనే ఓఎన్జీసీలోకి ఏ రూపం లేని మట్టిగా అడుగు పెట్టిన నన్ను కంపెనీ అనే చక్రంపై పెట్టి దేశ నలుమూలలా గుండ్రంగా తిప్పి అందమైన రూపుదిద్దుకున్న కుండగా మార్చినందుకు కుసుమాంజలి నీకు తల్లి ఓఎన్జీసీ. Proud to be the energy soldiers of the nation. Prime Minister of India, Swachh Bharat Mission. Swachh Bharat
జాతిపిత మహాత్మా గాంధీ. ఓఎన్జీసీ, మిషన్ డీప్ వాటర్, ఓఎన్జీసీ ఎక్స్ప్లోరింగ్